ये मंजिलें हैं पास से। Welcome back to my channel Shravani Arikatla. Hope you guys are doing well and good. Recent గా నేను హైదరాబాద్ మ్యారిట్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ కి అయితే విజిట్ చేశాను, వేర్ ఐ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లంచ్ బుఫే ఓక్రాలో. అండ్ దిస్ ప్లేస్ ఆఫర్స్ ఆల్ ది డైనింగ్ విత్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ డిషెస్. మంచి రిలాక్స్డ్ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది. లంచ్ బుఫే కాకుండా మనకి బ్రేక్ఫాస్ట్ బుఫే అండ్ డిన్నర్ బుఫే కూడా ఉంది. సో వీ కెన్ ట్రై ఎనీ ఆఫ్ దెమ్. అండ్ ద టైమింగ్స్ ఆర్ 6:30 to 11 AM బ్రేక్ఫాస్ట్కి అయితే, 12:30 PM to 4 PM వరకు మనకి లంచ్ బుఫే అయితే ఉంటుంది. 7 PM to 11:30 PM విల్ బి ద డిన్నర్ టైమింగ్స్. ఈ మ్యారిట్ హోటల్ ఎగ్జాక్ట్గా హుస్సేన్ సాగర్ లేక్ ఆపోజిట్లోనే ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ద హోల్ వ్యూ. ఐ నో వాటర్ అనేది హైజీన్గా లేవు, కానీ ద వ్యూ ఈజ్ గ్రేట్. అండ్ ద అంబియన్స్ అయితే అసలు చాలా అంటే చాలా క్లాసిక్గా ఉంటుంది. యుల్ డెఫినెట్లీ హ్యావ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ కమ్ హియర్. సో ఈ మ్యారిట్ హోటల్లో మనకి 4 డిఫరెంట్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో వన్ విచ్ ఐ మెన్షన్ ఈజ్ ఓక్రా, ద అదర్ వన్ ఈజ్ బిద్రీ, వేర్ యూ కెన్ డిస్కవర్ ద రియాసీ ఫ్లేవర్స్ విచ్ ఈస్ ద అథెంటిక్ ఇండియన్ క్యుజీన్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మెటిక్యులస్లీ క్రాఫ్టెడ్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద రిచ్ ఓల్డ్ ట్రెడిషన్స్. అండ్ మనకి పాతకాలంలో ఎలాంటి ప్రొసీజర్స్ యూజ్ చేసి వేస్ట్ టు కుక్ ద ఫుడ్ అలాంటి వేలో చేస్తారంట. ఈ టైమింగ్స్ వచ్చేసి 7:30 PM to 12 AM. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్టిట్యూడ్ స్కై లాంజ్ అండ్ బార్. మనకి ఇక్కడ మంచి పానరామిక్ వ్యూ అయితే ఉంటుందంట హుస్సేన్ సాగర్ లేక్కి. దీని టైమింగ్స్ వచ్చేసి 3 PM to 11:30 PM. అండ్ ద నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ హైదరాబాద్ బేకింగ్ కంపెనీ. ఇక్కడ కాఫీ, కుకీస్, పేస్ట్రీస్, శాండ్విచెస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ క్విక్ బైట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఈ వీడియోలో మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. లైక్ కాస్ట్ ఎంత పడింది పర్ హెడ్, ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా, ఎలా బుక్ చేసుకోవాలి, అండ్ టైమింగ్స్ ఏంటి, అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ డిష్ కూడా ఏమేమి ప్రొవైడ్ చేశారు కూడా చూపిస్తాను. అసలు ఈ బుఫే వర్తా కాదా అని నా జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. సో ఫస్ట్ అయితే మీరు అంబియన్స్ అంతా చెక్అవుట్ చేసి ఉంటారు. అండ్ నేను ఇక్కడ ఓక్రాలో ఉన్న అంబియన్స్ కూడా నేను చూపిస్తాను. సో మేమైతే అరౌండ్ లైక్ 1:30కి టేబుల్ అయితే రిజర్వ్ చేసుకున్నాము. అండ్ అటు ఇటుగా ఒక 10 minutes లేట్ అయింది వెళ్ళేసరికి. అడ్రస్ వచ్చేసి ట్యాంక్ బండ్ రోడ్ ఆపోజిట్ హుస్సేన్ సాగర్. అండ్ నేను డెఫినెట్గా గూగుల్ మ్యాప్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. లాబీ ఏరియా అయితే చాలా హ్యూజ్ ఉంది. అండ్ అలానే అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి ఓక్రాని డైరెక్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ అయితే మా రిజర్వేషన్ అయిందా లేదా అని చెక్ చేశారు. మ్యారిట్ అఫీషియల్ వెబ్సైట్లో మనం టేబుల్ అయితే రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫర్స్ ఇలాంటివి కావాలంటే డెఫినెట్గా స్విగ్గీ, డైన్అవుట్, జొమాటో ఇవన్నీ చెక్ చేస్తే బెటర్. మేము చూసినప్పుడైతే జొమాటోలో కనిపించలేదు. సో మేమైతే స్విగ్గీ నుంచి బుక్ చేసుకున్నాము. అండ్ వీ గాట్ 40% ఆఫ్ ఆన్ దిస్ బుఫే. అంబియన్స్ అయితే చాలా నీట్ అండ్ క్లాసిక్గా ఉంది. అండ్ మనం గెట్ టుగెదర్స్ కానీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్నా కానీ వీ కెన్ డెఫినెట్లీ ప్లాన్. మనకి కొంచెం డెడికేటెడ్ స్పేస్ కూడా ఇస్తారు బేస్డ్ ఆన్ ద కెపాసిటీ. ఇక్కడ అంబియన్స్ కొంచెం క్రిస్మస్ థీమ్లో ఉండింది. అండ్ డెజర్ట్స్ కూడా కొన్ని అదే థీమ్లో మెయింటైన్ చేశారు. మాకైతే మంచిగా అడగకుండానే పూల్ సైడ్ వ్యూ అయితే వచ్చింది సీటింగ్. అండ్ వీ వర్ ఎంజాయింగ్ లైక్ లైవ్ మ్యూజిక్ అండ్ పూల్ వ్యూ వాజ్ అమేజింగ్. रोशनी के साथ क्यों धुआं उठा चिराग से. మనకి ఈ బుఫేలో ఇండియన్ క్యుజీన్, ఇంటర్నేషనల్ క్యుజీన్ ఇవన్నీ కూడా కవర్ చేశారు. సో నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ డిష్ అయితే మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్లీ స్టార్టింగ్ విత్ ద సాలెడ్స్. మనకి ఇక్కడ డిఫరెంట్ డిప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రెష్ కట్ వెజీస్ అయితే ఉన్నాయి లైక్ ఆనియన్స్, టమాటోస్, బీట్రూట్, క్యారెట్స్. ఇక్కడ సాలెడ్ మనకి ఇష్టం వచ్చినట్టు మనమే చేసుకోవచ్చు బికాజ్ అన్నీ కూడా ఇండివిజువల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మన టేస్ట్ని బట్టి మనం అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు.
రైట్ నెక్స్ట్ ద వెజీస్ ఫ్రెష్ కట్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి అండ్ దాని పక్కనే కర్డ్ రైస్, రైతా, ఓన్లీ ప్లెయిన్ కర్డ్. వీటి కాంబినేషన్కి చల్లమిరపకాయ, గ్రీన్ సాల్టెడ్ చిల్లీ, ఇంకా ఫ్రైస్, అప్పడాలు అయితే ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా సాలెడ్కి ఇంకో డెడికేటెడ్ స్పేస్ కూడా ఉంది. సో కమింగ్ విత్ దిస్ చాకుటరీ బోర్డ్ వేర్ ఇక్కడ డిఫరెంట్ లైక్ చీజెస్ ఉన్నాయి, క్రాకర్స్ ఉన్నాయి అండ్ వెజీస్ అయితే ఉన్నాయి. ఇన్ జనరల్గా మీట్ కూడా పెడతారు. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇన్ జనరల్గా ఈ చాకుటరీ బోర్డ్ అనేది ఫ్రెంచ్ ఆరిజిన్. దీన్ని అయితే లైక్ అపెటైజర్ లాగా సర్వ్ చేస్తారు ఆన్ వుడెన్ బోర్డ్ ఆర్ స్టోన్ స్లాబ్ మీద. దిస్ ఇస్ స్కోప్ సాలెడ్. దీంట్లో మనకి డిఫరెంట్ వెజిటేబుల్స్, చికెన్ బ్రెస్ట్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ అయితే ఉంటాయి. దిస్ ఇస్ క్రిస్పీ బేకన్ అండ్ రోస్టెడ్ పంకిన్ విత్ చెరీ టమాటో సాలెడ్ అండ్ దిస్ ఇస్ హోమ్ మేడ్ చికెన్ రోల్. కన్స్యూమ్ చేసే బిఫోర్ డెఫినెట్గా మనం ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకోవాలి. అండ్ కమింగ్ అప్ నెక్స్ట్ దిస్ ఇస్ హోమ్ మేడ్ ఫిష్ రోలాట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఓవెన్ రోస్టెడ్ బేబీ పొటాటోస్ అండ్ గ్రిల్డ్ చికెన్. కొన్ని సాలెడ్స్ అసలు చూడడానికి బాగోగాని తింటే డెఫినెట్గా బాగుంటాయి అండ్ మీకు అలర్జీకి లేనివి అయితే డెఫినెట్గా ట్రై అయితే చేయండి. నెక్స్ట్ ఈజ్ మెలన్ అండ్ ల్యాంబ్ పెపరోనీ సాలెడ్. ఇది చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. ఐ మీన్ ద ప్లేటింగ్ ఇస్ డిఫరెంట్. అండ్ నెక్స్ట్ ఈజ్ స్పైసీ రా పపాయ సాలెడ్. ఇది నేను ఒకసారి ట్రై చేస్తే నాకు నచ్చలేదు బట్ హియర్ ఇట్స్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఈజ్ టాస్డ్ పెప్పర్ సాలెడ్. చూడడానికి నాకు గ్రీన్ ఉంది, ఐ డెంట్ హ్యాడ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ టొమాటో అండ్ ఫ్రెష్ మాజరెల్లా సాలెడ్. చీజ్ అంటే చాలా ఇస్తాం కానీ రా టొమాటో అయితే అస్సలు నచ్చదు, సో ఐ డెంట్ ట్రై ఇట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ పోచ్డ్ పియర్ విత్ ఫెటా అండ్ వాల్నట్. నాకు ఎందుకో ఇది ఇంట్రెస్టింగ్ అనిపించి ఐ ట్రైడ్ దిస్. ప్లేటింగ్ అన్నిటికీ చాలా డిఫరెంట్గా చేశారు, ఐ లైక్డ్ ఇట్. అండ్ దిస్ ఇస్ సిసిలియన్ పొటాటో సాలెడ్. ఈ సాలెడ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. దిస్ ఇస్ కాల్డ్ మొరకన్ కుస్కుస్ సాలెడ్. దిస్ బీట్రూట్ లాబ్నే, దిస్ ఇస్ అ యోగర్ట్, బీట్రూట్ ఫ్లేవర్డ్ యోగర్ట్ అండ్ దిస్ ఇస్ క్యారెట్ హమస్. ఈ నేమ్ చాలా డిఫరెంట్గా ఉంది. జడ్జీకి విచ్ ఇస్ అ డిప్ అండ్ దిస్ ఇస్ హమస్. అండ్ మిగతా పక్కన అన్ని పీటా బ్రెడ్ ఇవన్నీ ఉన్నాయి అండ్ దిస్ ఇస్ బాబా గనోష్. సో ఈ బుఫేలో మనకి ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్ కుజీన్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా. సో స్టార్టింగ్ అప్ విత్ ఇంటర్నేషనల్ కుజీన్స్, దిస్ ఇస్ చికెన్ పామిజానా. దీంట్లో చికెన్, ఎగ్ ప్లాంట్, టొమాటో సాస్ అండ్ చీజ్ అయితే లేయర్స్ లాగా ఉంటాయి. దిస్ ఇస్ సాసీ స్పానిష్ ఫిష్, చొరీజో అండ్ పొటాటో పాట్. చొరీజో అంటే పోర్క్. నేమ్ అయితే అక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఇట్ సీమ్స్ లైక్ బేక్ పొటాటో అండ్ సమ్ మాజరెల్లా చీజ్ ఆన్ టాప్. దిస్ ఇస్ వెజిటేబుల్ ముసాకా వేర్ ఇన్ జనరల్ గా అయితే ఎగ్ ప్లాంట్ ఇంకా పొటాటో బేస్డ్ డిష్ ఇది. దిస్ ఇస్ టొమాటో అండ్ మొజరెల్లా స్టఫ్డ్ జుకీనీ కప్స్. ఇంగ్రీడియంట్స్ అక్కడ అర్థం కాకపోతే డెఫినెట్గా వీ కెన్ ఆస్క్ దెమ్ బిఫోర్ కన్స్యూమింగ్. అండ్ నౌ దిస్ ఇస్ స్పినచ్ అండ్ కార్న్ గ్రాటన్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ తందూరి హోల్ చికెన్. ఇట్స్ వెరీ ఫ్లేవర్ఫుల్ అండ్ మనకి సైడ్స్ కూడా మొత్తం బేక్డ్ వెజీస్ అయితే ఉన్నాయి. మనకి ఎంత కావాలంటే అంత వీ కెన్ స్లైస్ ఇట్ అప్ ఆర్ ఎల్స్ అక్కడ హెల్ప్ చేయడానికి కొంతమంది అయితే ఉంటారు. వీ కెన్ డెఫినెట్లీ ఆస్క్ దెమ్. దిస్ ఇస్ హనీ బాల్స్మిక్ గ్రిల్డ్ హోల్ ఫిష్. I know this is very colorful and balsamic ante it's a concentrated vinegar. These are jalapeno cheese balls. These are very yummy. And right next to it we have tandoori naans. Manaki kavalante fresh ga chesistunnaru lekapothe akkada unnai kuda teeskochu. The vegetable dumplings with Szechuan toast and 2 dips kuda provide chesaru, green chutney and pickled onions. Ikkada kitchen kuda chaala neat ga maintain chestunaru, hygiene ga. Ee counter దగ్గరే కొన్ని starters అయితే ఉన్నాయి. This is saffron mutton seekh kebab. This is plara prick which is a spicy Thai fish starter. This is crispy baked buffalo wings, my favorite. Soups లో అయితే 2 ప్రొవైడ్ చేశారు, ఒకటి వెజ్ అండ్ ఒకటి నాన్ వెజ్. వెజ్లో అయితే స్పినాచ్ సూప్ ఉంది అండ్ నాన్ వెజ్లో అయితే సమ్ చికెన్ షోర్బా అయితే ఉంది అండ్ దాని పక్కనే కొన్ని బ్రెడ్స్ కూడా ఉన్నాయి అండ్ సమ్ బటర్ ఆల్సో. ఇండియన్ కుజిన్లో స్టాండర్డ్ మెన్యూ మాత్రం మెయింటైన్ చేశారు.
అండ్ ఇక్కడ ఏవైతే అయిపోతుంటున్నాయో బ్యాక్ ఫిల్లింగ్ ఇమీడియట్గా చేస్తూనే ఉన్నారు. అండ్ ద టూ మెనీ పీపుల్ అరౌండ్. మనకి ఏది ఉన్నా కానీ వీ కెన్ డెఫినెట్లీ ఆస్క్ దెమ్. సో కమింగ్ విత్ రైస్, మనకి వైట్ రైస్ ఉంది, వెజ్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ. అండ్ దానికి కాంప్లిమెంట్ చేయడానికి మిర్చి కసాలా అయితే ప్రొవైడ్ చేస్తారు. దిస్ ఇస్ బ్రేస్డ్ టోఫు విత్ వెజిటేబుల్స్, సేమ్ లైక్ పన్నీర్ లాగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ బర్న్ గార్లిక్ జాస్మిన్ రైస్, వెరీ ఫ్లేవర్ఫుల్. అండ్ దిస్ ఇస్ దాన్ నూడిల్స్ విత్ వెజిటేబుల్స్. అండ్ ఇది వచ్చేసి థాయ్ బేస్డ్ కర్రీ, Ying Pao Kong. And next is diced chicken with spice black bean sauce. ఇది సేమ్ లైక్ చికెన్ మంచూరియా లానే ఉంటుంది, కానీ ఆ సాస్ ఉంది కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ మనకి అదే కాకుండా ఇలా లైవ్ కౌంటర్ లాగా ఉంది, వేర్ మనము కావాల్సిన వెజిటేబుల్స్ని వీ కెన్ గెట్ ఇట్ ఫ్రైడ్. ప్రతి ఒక్క కౌంటర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను దట్ టూ మెనీ పీపుల్ అరౌండ్ అని. అండ్ అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. దీని పక్కన ఇంకా అన్ని కర్రీస్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్. సో దిస్ ఇస్ దాల్ సుల్తానీ, ఇట్స్ లైక్ దాల్ తడ్కా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోబీ మెలుగా, గోబీ ఫ్రై లాగా ఉంది. దిస్ ఇస్ నీలగిరి కోర్మా. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్యామ్ సవేరా కోఫ్తా కర్రీ. అండ్ దిస్ ఇస్ మష్రూమ్ దో ప్యాజా. And this is paneer tawa masala. Next వచ్చేసి మల్బార్ మీన్ కుజంబు, which is a fish curry. And this is ముర్గ్ కడా మసాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాదీ లగన్ కా గోస్ట్. ఇక్కడ కొన్ని లైవ్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ దిస్ కిలీ పరోటా. ఇది కేరళ అండ్ తమిళనాడులో చాలా ఫేమస్. దీన్ని పొట్లం పరోటా అని కూడా అంటారు. కాంబినేషన్గా చికెన్ కర్రీ అండ్ వెజ్ కర్రీస్లో పన్నీర్ అయితే ఉన్నాయి. అండ్ జస్ట్ మనం ఆర్డర్ చేస్తే సరిపోతుంది, మన టేబుల్ దగ్గరికి అయితే విత్ ఇన్ 5 minutesలో తీసుకొస్తారు. అదే కౌంటర్లో మంచి లైవ్లీగా ట్రెడిషనల్ వేలో కొన్ని పొడులు పచ్చళ్ళు అయితే పెట్టారు. ఇక్కడ కొన్ని సైడ్స్ కూడా ఉన్నాయి, లైక్ లెమన్స్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్. అండ్ ఇక్కడ ఇదే లైవ్ కౌంటర్లో ఇంకొక స్పెషల్ కూడా ఉంది, విచ్ ఇస్ బెంగాలీ దక్కాయ్ పరోటా, విచ్ ఈస్ కాంప్లిమెంటెడ్ విత్ చికెన్ కర్రీ అండ్ ఆల్సో వెజ్ కర్రీ అయితే ఉన్నాయి. టోటల్ 6 varieties or 6 flavors of ice creams అయితే ప్రొవైడ్ చేశారు విత్ 6 different toppings లైక్ బ్రౌనీ, చాక్లెట్ సిరప్, మ్యాంగో సిరప్ ఇలాంటివి అయితే ఉన్నాయి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఫేవరెట్ సెక్షన్ విచ్ ఇస్ డెజర్ట్స్. అందరికీ చాలా ఇష్టం అని తెలుసు, అండ్ నాకు కూడా ఇట్స్ అ పర్సనల్ ఫేవరెట్. అండ్ ఇట్స్ లైక్ ఐ ఫీస్ట్. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే మోర్ దెన్ 40+ వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా క్రిస్మస్ థీమ్ అయితే మెయింటైన్ చేస్తున్నారని చెప్పి. ఏమేమి డెజర్ట్స్ పెట్టారు అని ప్రతి ఒక్కటి చూపిస్తాను నేను క్లియర్గా, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. డెజర్ట్స్లో అయితే ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ కవర్ చేశారు, రైట్ ఫ్రమ్ ట్రెడిషనల్ స్వీట్స్, పేస్ట్రీస్, కేక్స్, పుడింగ్స్.
అవుట్డోర్స్లో కొన్ని లైవ్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. సో స్టార్టింగ్ విత్ దిస్ పాస్తా, దీంట్లో అయితే మనకి డిఫరెంట్ పాస్తాస్ అయితే ఉన్నాయి. వీ కెన్ కస్టమైజ్ ఇట్ అకార్డింగ్లీ. అండ్ ఇక్కడ ఓన్లీ వెజ్ పాస్తా మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. మన టేబుల్ నెంబర్ చెప్తే వాళ్ళైతే మన దగ్గరకు వచ్చి సర్వ్ అయితే చేస్తారు. హియర్ కమ్స్ ద చాట్ సెక్షన్. ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అండ్ అవే కాకుండా పానీపూరి, దహీ బల్లా, బేల్ పూరి, దహీ పాబ్డీ చాట్ ఇలాంటివి కూడా ఉంటాయి. అండ్ వీ కెన్ ట్రై ఇట్ దేర్ ఆర్ఎల్స్ మన టేబుల్ సేమ్ ఇక్కడ కూడా మన టేబుల్ నెంబర్ చెప్తే వాళ్ళు సర్వ్ చేసిస్తారు. అండ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈజ్ ఈ లైవ్ కౌంటర్స్ అన్నీ పూల్ సైడ్ ఉన్నాయి. అవుట్డోర్ లైవ్ కౌంటర్స్ ఇంకా డెజర్ట్ సెక్షన్ అయితే మై ఫేవరెట్ బికాస్ ఇవన్నీ చాలా లైవ్లీగా ఉన్నాయి. నెక్స్ట్ లైవ్ కౌంటర్ వచ్చేసి గ్రిల్స్. ఇక్కడ మనకి డిఫరెంట్ నాన్ వెజ్ అండ్ వెజ్ గ్రిల్స్ అయితే చేయించుకోవచ్చు. అండ్ ఇవి మనకి రైట్ అవే టేబుల్ దగ్గర వచ్చి సర్వ్ చేస్తారు. జస్ట్ ఆర్డర్ చెప్తే సరిపోతుంది. వీ హ్యావ్ లైక్ చికెన్, ప్రాన్స్, మటన్, ఫిష్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ వెజ్లో అయితే బేబీ కార్న్, పన్నీర్, మష్రూమ్స్ ఇవైతే ఉన్నాయి. ఇట్స్ టైమ్ టు హ్యావ్ సమ్ ఫుడ్. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను హాస్పిటాలిటీ గురించి మాట్లాడాలి. ద వెరీ ఫ్రెండ్లీ, వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దర్ కీపింగ్ ఆన్ ఆస్కింగ్, దర్ కీపింగ్ ఆన్ చెకింగ్ ఏం కావాలి అని చెప్పి. ఫస్ట్ మన టేబుల్ మీద వాటర్ బాటిల్ అయితే ఉంటుంది. మనం అది కావాలంటే అది యూజ్ చేయొచ్చు, లేకపోతే అక్కడ నార్మల్ వాటర్ ఉంటాయి అవన్నీ యూజ్ చేయొచ్చు. వాటర్ బాటిల్కి అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ నౌ కమింగ్ టు ద ఫుడ్, నేనైతే సాలడ్స్లో కొన్ని అయితే ట్రై చేశాను. అంటే నేనేం తినగలుగుతానో చూసుకొని. నేను తిన్నవి ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. లైక్ పపాయా సలాడ్, చికెన్ సాలెడ్, పోచ్డ్ పియర్ అండ్ క్రాకర్ విత్ చీజ్ అనేది నా ఫేవరెట్ అయిపోయింది. అండ్ వాళ్ళైతే ఒక వెల్కమ్ డ్రింక్ అయితే ప్రొవైడ్ చేశారు, కాంప్లిమెంటరీ ఐ థింక్, నాకు తెలీదు. టేస్ట్ అయితే బాగుంది కానీ దీనికి సపరేట్గా బిల్ అయితే ఏం వేయలేదు. అండ్ ఐ ట్రైడ్ దిస్ బెంగాలీ పరాటా. దిస్ ఇస్ వెరీ యమ్మీ కానీ కొంచెం ఆయిలీగా అనిపించింది. నేను చికెన్ కర్రీతో తిన్నాను, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇదే కాకుండా పరోటా అయితే తిన్నాను, దట్ టు విత్ చికెన్ కర్రీ. ఇట్స్ సో యమ్మీ. అండ్ దీనికన్నా నాకు అది ఇంకా బాగా నచ్చింది. ఇక్కడ అందరినీ ఎంగేజ్ ఇంకా ఎంటర్టైన్ చేయడానికి లైవ్ మ్యూజికే కాకుండా మెజిషియన్స్ కూడా ఉన్నారు. అండ్ వీళ్ళు మన టేబుల్స్ దగ్గరకు వచ్చి ఇండివిజువల్గా కొన్ని ట్రిక్స్ అయితే పర్ఫామ్ చేస్తారు. అండ్ నేనైతే ఇది ఐటీసీ కోహినూర్లో కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఇక్కడైతే కొంచెం ఫన్ అయిపోయిన తర్వాత అగైన్ నేను అపెటైజర్స్ సైడ్ అయితే వెళ్ళాను. సో ఐ గ్రాబ్ సమ్ ఫుడ్ అగైన్. అండ్ నాకు ఇక్కడ అపెటైజర్స్లో ఆల్మోస్ట్ అన్నీ నచ్చాయి. సూప్స్లో అయితే నేను స్పినచ్ సూప్ అయితే ట్రై చేశాను. అండ్ అపెటైజర్స్లో అయితే ఈ వింగ్స్, మటన్ సీక్ కబాబ్ ఆర్ మై ఫేవరెట్. అండ్ దిస్ తందూరి చికెన్ వెరీ ఫ్లేవర్ఫుల్, నాకైతే మస్త్ అనిపించింది. అండ్ యాలపినో పాపర్స్ కూడా, ఇట్స్ ఫుల్ ఆఫ్ చీజ్, వెరీ యమ్మీ. అండ్ నాకు ఈ డంప్లింగ్స్ అయితే అంత గ్రేట్ అనిపించలేదు, ఏమో అంత ఫ్లేవర్ లేదు అండ్ కొంచెం ఆయిలీగా అనిపించింది. సో ఐ డెంట్ ఎంజాయ్ ఇట్ మచ్. ఐ ట్రై దిస్ పాస్తా, ఇట్స్ సో గుడ్. అండ్ కొంచెం ఇంకెక్కువ కుక్ అయితే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ మేము గ్రిల్స్లో అయితే ప్రాన్స్ అండ్ చికెన్ సాసేజెస్ ట్రై చేసాము. ప్రాన్స్ వర్ అమేజింగ్ కానీ చికెన్ సాసేజెస్ అంతగా నచ్చలేదు, అంటే అంత స్పైసీగా లేదనేమో. అండ్ మెయిన్ కోర్స్లో ఆల్మోస్ట్ నేను అన్నీ ట్రై చేశాను. అండ్ మై పర్సనల్ ఫేవరెట్ ఈస్ బర్న్ గార్లిక్ జాస్మిన్ రైస్, నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ చికెన్ బిర్యానీ వాజ్ ఆల్సో యమ్మీ. కమింగ్ టు ద ఫుడ్ క్వాలిటీ అండ్ ద టేస్ట్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మనకు కొన్ని అటు ఇటు అవ్వచ్చు బికాజ్ ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి. చాట్ సెక్షన్లో నేనైతే ఓన్లీ పానీపూరి ట్రై చేశాను అండ్ ఇట్ వాజ్ గుడ్ బికాజ్ అప్పటికే చాలా హెవీ అయిపోయింది. అండ్ 4 o'clockకి క్లోజ్ అయిపోతుంది బుఫే అని చెప్పి ఐ డెంట్ నో. నేను అప్పటికి డెజర్ట్స్ ట్రై చేయలేదు. సో నేను ఇమీడియట్గా ఐ రష్ టు దిస్ డెజర్ట్ ప్లేస్. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని డెజర్ట్స్ అయితే ట్రై చేశాను. అండ్ డెజర్ట్స్ వర్ ఆల్సో గుడ్. అండ్ కొన్ని చెప్పాను కదా, కొన్ని ఫ్లేవర్స్ మనకు కొన్ని నచ్చవు కాబట్టి. సో నేను 100కి 100% బాగుంది అని అందుకే చెప్పట్లేదు. బట్ ద ఓవరాల్ క్వాలిటీ అండ్ ద టేస్ట్ ఇస్ గుడ్. యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ ప్లేస్. ఇది ప్రమోషనల్ వీడియో అయితే అసలు కాదు, నా ఎక్స్పీరియన్స్ బేస్ మీద నేనైతే చెప్తున్నా. డెఫినెట్గా అయితే ఈ ప్లేస్ని మీరు విజిట్ చేయొచ్చు ఆ ఎక్స్పీరియన్స్ కోసం అయితే. అండ్ మనము వెళ్ళే ముందు టేబుల్ రిజర్వ్ చేసుకోవడం వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ జొమాటో స్విగ్గీలో తీసుకుంటే మనకి ఆఫర్ అనేది వస్తుంది.
ఈ బుఫే ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 2500 వితౌట్ జిఎస్టీ, అండ్ విత్ జిఎస్టీ అయితే ఇంకెక్కువ పడుతుంది. మాకైతే ఓవరాల్గా బిల్ 9440 రూపీస్ పడింది. ఇంట్లో అయితే 500 2 వాటర్ బాటిల్స్కి ఛార్జ్ చేశారు, అంటే పర్ వాటర్ బాటిల్ 250, అండ్ ఇది కాకుండా జిఎస్టీ ఇవన్నీ కూడా వేశారు. సో మాకైతే 40% ఆఫ్ అయితే వచ్చింది, బికాజ్ మేము స్విగ్గీ నుంచి బుక్ చేసుకున్నాం కాబట్టి. సో నేనైతే టోటల్గా పే చేసింది 5613 రూపీస్. స్విగ్గీ అండ్ జొమాటోలో సేమ్ సిమిలర్గా డైనింగ్ ఆప్షన్లోకి వెళ్ళి టేబుల్ అయితే రిజర్వ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ టైమ్ స్లాట్స్, అండ్ దాన్ని బట్టి మనం కొంచెం అమౌంట్ అయితే పే చేయాలి, లైక్ 50 or 100. అలా చేస్తే మన రిజర్వేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ ప్లేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. If you like my videos, please do like, share and subscribe to my channel, and don't forget to hit the bell icon. See you in the next vlog.